హలో గైస్, నేనైతే ఓజీ మూవీ అయితే చూసి వస్తున్నా ప్రీమియర్ షో. నాకైతే టికెట్ 800 రూపీస్ అయితే పడింది. సో ముందుగా మన పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. ఆయన స్వాగ్, స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ ఫిలిం ఎలా ఉంటుందో అలా అయితే పవన్ కళ్యాణ్ గారు చూపెట్టారు. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ తమన్ గారు. సో తమన్ గారే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తా. తమన్ గారు కొట్టిన బీజిఎమ్స్, మ్యూజిక్ అన్ని టాప్ నాచ్ అయితే ఉంటాయి. అఖండ తర్వాత ది బెస్ట్ ఇచ్చారు. నిజంగా థియేటర్లో అయితే దద్దరిల్లిపోయింది సౌండ్ అయితే. సో మూవీలో మన నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ. సో మూవీలో స్టోరీ అనేది అసలు ఏముండదు. ఇది వన్ లైనర్ స్టోరీ. సో అనవసరంగా డ్రాగ్ చేశారనిపించింది. సో మూవీలో మొత్తం సీన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారిని లేపడంతోనే జరిపింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది భయ్యా అని అడిగితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మూవీ ఫీస్ట్ అని చెప్పాలి. కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే మూవీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా వరకింతే. నేనైతే మూవీకి 3 క్యారెట్స్ అయితే ఇస్తున్నా.